హలో ఎవ్రీవన్. మన ఫొటోస్ని కానీ ముఖ్యమైనటువంటి పీడిఎఫ్ ఫైల్స్ అలాగే ఇమేజెస్ అన్నీ కూడా మన డ్రైవ్లో ఏ విధంగా భద్రపరచుకోవాలి ఏమిటనేది ఈ వీడియోలో విపులంగా చెప్పడం జరుగుతుంది. ముఖ్యంగా మన ఫొటోసు అలాగే పీడిఎఫ్ ఫైల్స్ ఇవన్నీ కూడా మనకి కొన్ని సంవత్సరాల తరబడి ఉండాలి అంటే, ముఖ్యమైనవన్నీ మనం దాచుకోవాలంటే మన ప్రొఫైల్ పిక్చర్స్ కానీ లేకపోతే ఫొటోస్ కానీ వీడియోస్ కానీ పీడిఎఫ్ ఫైల్స్ కానీ ఏవైనప్పటికీ వాటిని మనం కొన్ని సంవత్సరాల పాటు జాగ్రత్తగా దాచుకోవాలి అంటే మనకి సాధ్యమయ్యేటటువంటి ప్లేసు డ్రైవ్. ఈ గూగుల్ డ్రైవ్ అంటాం దీన్ని. ఈ గూగుల్ డ్రైవ్ అనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఇది మన మెయిల్ ఐడి సంబంధించి ఈ గూగుల్ డ్రైవ్ ఉంటుంది. సో ఈ గూగుల్ డ్రైవ్లో మనం ఎన్ని ఫోటోలైనా పెట్టుకోవచ్చు, పీడిఎఫ్స్ వీడియోస్ అన్నీ కూడా మనం అప్లోడ్ చేసి దాచుకోవచ్చు. మనకు కావాల్సినప్పుడు వాటిని మనం మరలా డౌన్లోడ్ చేసుకోవచ్చు, వాడుకోవచ్చు. అయితే ఏ విధంగా చేయాలి ఏమిటనేది మనం ఇప్పుడు ఈ వీడియో ద్వారా చూద్దాం. ఫస్ట్ మనకి గూగుల్ డ్రైవ్ అనేది ఎక్కడ ఉంటుంది, మనం జస్ట్ మన మొబైల్లో అన్ని యాప్స్ ఒకసారి ఇలా చూడండి. చూసేటప్పుడు మనకు ఒక ప్లేస్లో కనిపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసుకున్నట్టు చూడండి, ఇక్కడ డ్రైవ్ అని ఉంది. దీన్నే గూగుల్ డ్రైవ్ అంటాం. ఈ డ్రైవ్ని ఓపెన్ చేస్తే మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ నేనైతే సజెషన్స్ అంటే నేను ఆల్రెడీ చాలా వరకు నేను డౌన్లోడ్ చేసుకున్నవి ఇందులోకి వెళ్తాయి. మనం ఏవైనా సరే మన ఒక మెయిల్ నుండి కానీ లింక్ నుండి కానీ డౌన్లోడ్ చేసినవి ఇందులోకి కనిపిస్తాయి. అదేవిధంగా నేను అప్లోడ్ చేసుకున్నవి కూడా ఇక్కడ మనకు కనిపిస్తాయి. ఫైల్స్ అంటే ఈ విధంగా ఫైల్స్ మనకి కనిపిస్తాయి. చూడండి, కిందని మనకి ఫైల్స్, షేర్డ్, అలాగే స్టార్డ్, హోమ్ అని ఉంది. ఇప్పుడు ఇందులో ఈ విధంగా ఇక్కడ మనకి కనిపిస్తున్నాయి. ఈ విధంగా నేను అప్లోడ్ చేసుకుని చాలా వరకు, అలాగే డౌన్లోడ్ చేసుకునేవి కూడా ఉంటాయి. ఇవన్నీ కూడా నేను ఆల్రెడీ అప్లోడ్ చేశాను. ఈ కొన్ని సంవత్సరాల క్రితం అప్లోడ్ చేసినవి కూడా ఇక్కడ కనిపిస్తున్నాయి. అయితే మన తాలూకా ఫొటోస్ కానీ పీడిఎఫ్ ఫైల్ కానీ ఒక వీడియోని కానీ మనం మన డ్రైవ్లో మనం అప్లోడ్ చేసే విధానం ఒకసారి మనం చూద్దాం. ఇప్పుడు ఫస్ట్ ఇక్కడ మీకు చూడండి, ఇక్కడ బాటమ్ సైడ్లో రైట్ సైడ్ ప్లస్ అని గుర్తు కనిపిస్తుంది. ఈ ప్లస్ మీద టిక్ చేయండి. చేస్తే ఇక్కడ మనకి అడుగుతుంది చూడండి, ఫోల్డరు, అప్లోడు, స్కాను, గూగుల్ డాక్స్, గూగుల్ షీట్స్, గూగుల్ స్లైడ్స్. ఇక్కడ మనకు కావాల్సింది ఏమిటి, మనం అప్లోడ్ చేయాలి మన ఫైల్ని. ఇక్కడ అప్లోడ్ మీద టచ్ చేయండి. టచ్ చేయగానే ఇక్కడ మన ఫైల్ అన్నీ కనిపిస్తాయి. గ్యాలరీలో ఉండే ఫైల్స్ అన్నీ కనిపిస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ దేన్ని మనం అప్లోడ్ చేయాలి అనేది మనం జాగ్రత్తగా మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఏది అప్లోడ్ చేయాలి ఏమిటనేది ఒకసారి మనం చూద్దాం. చూసినట్లయితే ఇక్కడ చూడండి, ఇక్కడ మై ఫైల్స్లోకి వెళ్దాం. మై ఫైల్స్ అంటే మనం డౌన్లోడ్ చేసుకున్నవి డాక్యుమెంట్స్ అన్నీ కూడా మనకి ఇక్కడ కనిపిస్తాయి. డాక్యుమెంట్స్ ఇందులో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒకటి మనకి కనిపిస్తుంది. చాలా చూడండి, అన్ని ఫార్మేట్స్ ఉన్నాయి. ఇక్కడ పవర్ పాయింట్ ఉంది, అలాగే ఎక్సెల్, అలాగే పీడిఎఫ్ ఫైల్స్, ఏదైనా సరే మనం ఈ డ్రైవ్లో దాచుకోవచ్చు. అయితే ఇక్కడ మనకి చాలా వరకు ఉన్నాయి. ఇక్కడ చూడండి, స్టూడెంట్ కిట్ ప్రొఫార్మ్ అని కనిపిస్తుంది. దీన్ని మనం డ్రైవ్లో దాచుకోవచ్చు. అలాగే చూడండి, స్టూడెంట్ కిట్ ప్రొఫార్మ్ అని ఉంది. దీని మీద నేను క్లిక్ చేసి ఎన్నైనా సెలెక్ట్ చేసుకోవచ్చు మనం.
మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఒక 5 పీడిఎఫ్ ఫైళ్ళు మనం గూగుల్ డ్రైవ్లో మనం అప్లోడ్ చేసుకోవాలంటే 5 టిక్ పెట్టుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ స్టూడెంట్ కిట్ ఒకటి, అలాగే ఇక్కడ ప్రైమరీ టీఈ అని ఉంది, ఇది ఒకటి పెట్టుకున్నాను. అలాగే పీడిఎఫ్ ఎస్పిడి ప్రొసీడింగ్స్ అని ఒకటి ఉంది. ఈ మూడింటిని నేను టిక్ పెట్టుకున్నాను. ఈ మూడింటిని నేను నా డ్రైవ్లోకి అప్లోడ్ చేసుకొని భద్రపరుచుకోవట. అప్పుడు డన్ అని మనం చేయగానే మనకి ఈ 3 కూడా అప్లోడ్ అయిపోతాయి. అప్లోడ్ అయ్యి మన డ్రైవ్లోకి వెళ్ళిపోవడం జరుగుతుంది. చూడండి, ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి చూడండి, ఎస్పిడి ప్రొసీడింగ్స్, ప్రైమరీ టెక్స్ట్ బుక్ ఎక్విటెన్స్, స్టూడెంట్ కిట్స్ ఎక్విటెన్స్. చూడండి, పైకి వచ్చేసాయి 3 కూడా. ఇప్పుడు ఈ 3 మనం చూడాలి అనుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎక్విటెన్స్ చూద్దాం. ప్రైమరీ టెక్స్ట్ బుక్ ఎక్విటెన్స్ ఓపెన్ చేస్తే మనకి ఇలా ఓపెన్ అవుతుంది. ఇది చూడండి, ఈ విధంగా మనకి ఓపెన్ అయ్యింది. దీన్ని మనం టెక్స్ట్ బుక్స్ ఎక్విటెన్స్ కింద మనం వాడుకుంటాం. మన స్కూల్లో, ప్రైమరీ స్కూల్లో ఉండేటటువంటి పిల్లల పేర్లన్నీ రాస్తాం క్లాస్ వైజు. వాళ్ళకి ఏమిటి ఇచ్చామనేది అన్నీ కూడా టిక్ చేసుకోవడం కానీ, లేదా 1 అనే వేసుకోవడం కానీ చేయాలి. ఈ విధంగా చివరిని మనం సైన్ చేయాలి. ఇప్పుడు దీన్ని నేను సేవ్ చేసుకున్నాను నా డ్రైవ్లో. ఎప్పుడు కావాలంటే అప్పుడు దీన్ని మనం డౌన్లోడ్ మళ్ళీ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం చూడండి, 3 పాయింట్స్ దగ్గర నేను పైన కార్నర్లో 3 పాయింట్స్ మీద టిక్ చేశాను. టిక్ చేయగానే మనకి ఇక్కడ చాలా ఆప్షన్స్ కనిపించాయి. ఎవరికైనా దీన్ని షేర్ చేయాలంటే షేర్, అలాగే ఇక్కడ కాపీ లింక్, అలాగే ఓపెన్, అలాగే డౌన్లోడ్. ఇక్కడ మనకు కావాల్సిన ముఖ్యమైనవి ఇది తీసేయాలి, అవసరం లేదంటే రిమూవ్. ఇలా చాలా ఆప్షన్లు ఉంటాయి. మనకు కావాల్సినవి మెయిన్ ఎక్కువగా డౌన్లోడు, అలాగే షేరు, అలాగే వీలైతే రిమూవ్. ఇవి మనకు ఉపయోగపడే ఆప్షన్స్. ఇప్పుడు నేను డౌన్లోడ్ అనగానే ఇది డౌన్లోడ్ అయిపోతుంది వెంటనే. చూడండి, ఇక్కడ 1 ఐటమ్ విల్ బి డౌన్లోడెడ్ అని ఉంటుంది. ఇక్కడ ఒకసారి మనం చూసుకుంటే ఇందులోకి డౌన్లోడ్లోకి మనకు కనిపిస్తుంది. డౌన్లోడ్ 1 అని కనిపిస్తుంది కదండి, డ్రైవ్ నుండి డౌన్లోడ్ అయిందని. దీన్ని ఓపెన్ చేసాం, జస్ట్ వన్ సరిగా చూడండి, ఇక్కడ మనకి కనిపించింది ప్రైమరీ టెక్స్ట్ బుక్ ఎక్విటెన్స్ అని. ఇది మనం ఈ విధంగా డ్రైవ్లో మనం అప్లోడ్ చేసుకోవచ్చు. అదేవిధంగా మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు, షేర్ కూడా చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఎస్పిడి ప్రొసీడింగ్స్ ఉన్నాయి. ఇది మనం జస్ట్ ఒకసారి ఈ 3 పాయింట్స్ మీద క్లిక్ చేస్తే షేర్ అని వచ్చింది. షేర్ అని వచ్చేటప్పుడు ఇక్కడ యాడ్ పీపుల్ గ్రూప్స్ అని ఉంది. ఇక్కడ జస్ట్ మనం చూడండి, ఇక్కడ హూ హ్యాజ్ యాక్సెస్, ఇక్కడ చూడండి, ఇక్కడ ఏమన్నా చూడండి, రిస్ట్రిక్టెడ్ అని వచ్చింది. అంటే ఇది షేర్ చేసినా ఎవరికి కనిపించదు. అయితే నేను షేర్ చేసేవన్నీ కనిపించాలి అవతల వాళ్ళకి అంటే అప్పుడు ఏం చేయాలి, చేంజ్ అని ఉంది. ఈ చేంజ్ మీద టిక్ చేయండి. రిస్ట్రిక్టెడ్ ఓన్లీ పీపుల్ యాడెడ్ కెన్ ఓపెన్. ఇక్కడ మీరు చేస్తే ఓకే చేస్తే చూడండి, రిస్ట్రిక్టెడ్లో మోడ్లో ఉంది, ఎవరికి ఈ ఫైల్ కనిపించదు మనకు తప్ప. అయితే నేను ఎవరికైనా పంపించేటప్పుడు వాళ్ళకి కూడా ఓపెన్ కాదు. అప్పుడు ఏం చేయాలి, ఈ ఫైల్ని ఎనీవన్ విత్ ద లింక్ ఇది టిక్ చేస్తే రిస్ట్రిక్టెడ్ అప్లోడింగ్ అంటే అది పోతుంది. ఇప్పుడు ఎవరైనా మనకి చూడొచ్చు. చూడండి, వ్యూయర్ అంటే ఎవరైనా మనం పంపించేటటువంటి లింక్ని చూడగలరు. ఆ విధంగా అప్పుడు మనం ఈ లింక్ని మనం పంపించాలి. ఇక్కడ చూడండి, లింక్ కాపీ టు క్లిప్ బోర్డ్ అని ఉంది. ఈ లింక్ని కాపీ చేశాను. ఇప్పుడు వాట్సాప్ గ్రూప్లో
మనం ఎవరికైనా పంపించాలంటే మన వాట్సాప్ గ్రూప్లో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ APHMA VZM ఇక్కడ జస్ట్ ఇలా పెట్టుకొని పేస్ట్ అని చేసామనుకోండి, అప్పుడు ఆ ప్రొసీడింగ్స్ అనేవి ఇక్కడికి మనకి వచ్చేస్తాయి. ఈ విధంగా మనం ఈ ప్రొసీడింగ్స్ని కానీ అలాగే PDF ఫైల్స్ కానీ ఇమేజెస్ కానీ వీడియోస్ కానీ అన్నీ కూడా మన డ్రైవ్లో మనం అప్లోడ్ చేసుకోవచ్చు. కావాల్సినప్పుడు డౌన్లోడ్ చేసుకోవచ్చు, షేర్ చేయొచ్చు. షేర్ చేసేటప్పుడు ఇప్పుడు చెప్పిన ప్రొసీజర్ ప్రకారం మీరు చేయవలసి ఉంటుంది. ఆ ప్రొసీజర్ని ఫాలో అవ్వాలి. లేకపోతే మాత్రం అక్కడ మనకి అది కనిపించదు. మనం షేర్ చేసిన అవతల వాళ్ళకి కనిపించదు. అక్కడ ఆ ప్రొసీజర్ ఫాలో అయితేనే వ్యూ ఆల్ అని అందరికీ కనిపించే విధంగా అక్కడ ఆప్షన్ మార్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇది ఇక్కడ చూడండి, మన మెయిల్ అన్నీ కనిపిస్తాయి, ఓనర్ అని కనిపిస్తుంది. ఇది మన గూగుల్ డ్రైవ్. ఈ డ్రైవ్ గురించి చాలామందికి తెలియకపోవచ్చు, తెలిసిన వాళ్ళు కొద్దిమంది ఉంటారు. మనం ఎక్కువగా SCRT అలాగే మనం ఒక సంస్థలో పనిచేసేటప్పుడు వీడియోస్ మనం మన డ్రైవ్లోకి అప్లోడ్ చేసి ఆ లింక్ పంపించమంటాడు. ఇప్పుడు మనం పంపించిన లింకే ఆ ప్రొసీజర్ ప్రకారం చేయాలి. ఆ విధంగా మనకి గూగుల్ డ్రైవ్లో మనం ఈ విధంగా మనం ఫొటోస్ని కానీ PDF ఫైల్స్ కానీ అన్నీ కూడా మనం భద్రపరచుకోవచ్చు. కాకపోతే దీనికి లిమిట్ ఉంటుంది. ఆ లిమిట్ ప్రకారం ఇంత GB వరకే మనం అప్లోడ్ చేయగలమని ఉంటుంది. ఆ హైయెస్ట్ కెపాసిటీ కూడా మనం చూసుకోవాలి. మరీ ఎక్కువ చేయడానికి కుదరదనమాట. అది మీరందరూ గూగుల్ డ్రైవ్ గురించి తెలుసుకున్నారు. ఏ విధంగా అందులో ఫైల్స్ అప్లోడ్ చేయాలి, ఎప్పుడైనా ఎన్ని సంవత్సరాలు పోయాకైనా వాటిని మనం వినియోగించుకోవచ్చు. ఈ విధంగా గూగుల్ డ్రైవ్ గురించి ఈ వీడియో ద్వారా తెలుసుకున్నారు. అందరికీ మరొకసారి ధన్యవాదాలు. మీ త్రినాథ్. థ్యాంక్ యూ.